జై మహాజన్, జై భీమ్. ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని గుర్తించి పేరు పేరున వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఒక దుశ్శాలువతోనూ మొమెంట్తోనూ పూలమాలతోనూ సత్కరించినటువంటి జేఏసీ కమిటీ చైర్మన్ జైభీం రామాంజనేయులు, అధ్యక్షులు మరి ఎంఎస్ ఆదినారాయణ బోయదొర, అదేవిధంగా మరి నవాబు జాకీర్ హుసేన్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వాహనాన్ని అందించి మరి ఆ వాహనం రాష్ట్ర వ్యాప్తంగా కదిరి నుంచి అమరావతి వరకు ప్రత్యేకంగా వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి పూజారి నరసింహులు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, సంకల్పం బలంగా ఉంటే మరి సాధించేది సాధన అనేటువంటిది ఆటోమేటిక్గా ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామనేది మరి రాజ్యాధికార జేఏసీ వాళ్ళు నిరూపించారని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి ప్రతి గ్రామంలోనూ ఆర్డిటి సంస్థ ఏర్పాటు చేసినటువంటి మరి విద్యా ఉద్యోగ రాజకీయ మరి వైద్య సంక్షేమ రంగాలలో మరి ఎదిగినటువంటి వారు అందరూ కూడా చిన్న పిల్లలతో మొదలుకొని ముసలి వాళ్ళ వరకు మహిళలు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా మరి ఈ యొక్క FCRA కోసం ఉద్యమం చేసినటువంటి చరిత్ర మనం అందరం చూసాం. దాన్ని మరి ఈ యొక్క విధి విధానాలలో మరి ఆర్డిటి కూడా మరి FCRA కోసం అనేక అష్టకష్టాలు పడుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ FCRA కోసం పోరాటం చేయడం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికోసం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి అదేవిధంగా మంత్రులు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి, మరి ముఖ్యంగా యువగళం నాయకుడు మరి లోకేష్ బాబు గారు, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళందరూ కలిసి మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి FCRAని తీసుకురావడం నిజంగా అనంతపురం జిల్లా వాసులకు ఒక గొప్ప వరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై మహాజన్, జై భీమ్.